లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ లేఖనాలు మీరు తెరిచి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను అని 67వ వచనం మొదలుకొని 75వ వచనం వరకు కూడా జకరియా పరిశుద్ధాత్మ చేత ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. అది పర్టికులర్గా యేసుక్రీస్తుని గురించి, మెస్సీయను గురించి ప్రవచించినటువంటి ప్రవచనం. ఒకసారి మన సందర్భంలోకి వెళ్దాం. జకరియా వృద్ధుడు, తన భార్య ఎలిజబెత్ కూడా వృద్ధురాలు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఇదిగో యేసుక్రీస్తు జననానికి ముందుగా ఆయన త్రోవలను అనగా యేసుక్రీస్తు యొక్క త్రోవను సరళం చేయడానికి మరి పరిశుద్ధాత్మ ప్రవచనంగా యోహాను పుట్టడం గురించి గాబ్రియేలు దూత మరి జకరియతో మాట్లాడడం, జకరియా అది నమ్మకపోవడం, అందుకు అనుగుణంగా జకరియా మాట్లాడలేకపోవడం, సున్నతి రోజున యోహాను యొక్క సున్నతి రోజున మరలా ఆయన నోరు తెరిచి మాట్లాడి ఇతనికి ఏ పేరు పెండుతామని అడిగినప్పుడు ఆయన పలక దెమ్మని ఆ పలక మీద యోహానును రాసిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంట? మాట మరలా వచ్చింది. ఎప్పుడు పోయింది? గాబ్రియేలు దూత మాట్లాడినప్పుడు తన నమ్మలేదన్న కారణాన్ని బట్టి అతను మాట్లాడలేకపోయిన తర్వాత మరలా ఇంచుమించు ఒక 9 నుంచి 10 నెలల తర్వాత యోహాను ఏం చేశాడంటే మరలా మాట్లాడి ప్రవచనాత్మకంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు 67వ వచనంలో. మరియు అతని తండ్రి, ఎవరి తండ్రి? యోహాను తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను. ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు జకరియా ద్వారా మరి మాట్లాడడం ప్రారంభించిన సందర్భం ఇది. మలాకీ గ్రంథానికి మరలా యేసు ప్రభు పుట్టడానికి ఇంచుమించు ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ అంట? 400 సంవత్సరాల గ్యాప్. దీన్ని డార్క్ పీరియడ్ అంటారు. సో ఈ 400 సంవత్సరాల్లో దేవుడు తను స్వయంగా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా కూడా ఏం చేయలేదు, మాట్లాడలేదు. మరలా జకరియా ద్వారా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఈ యొక్క సందర్భాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఆయన నిలబడి ప్రవచిస్తున్నాడు. ప్రవచించడం అంటే కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, కానీ దేవుని పక్షాన నిలబడి ఆయన సందేశాన్ని ప్రకటించడం లేదా దేవుని స్తుతించడం ఇక్కడ కనబడుతుంది. ఈ భాగాన్ని ఏమన్నారంటే బెండిక్టక్స్ అని పిలుస్తారు. అంటే మరి జకరియా ప్రవచించిన ఈ భాగంలో 2 ఉన్నాయి. 68వ వచనం నుంచి 75వ వచనం వరకు యేసుప్రభు గురించి అయితే, ఆ 76వ వచనం నుంచి యోహాను గురించి. అంటే యోహాను ఎందుకు పుట్టాడు అన్నది కారణం చూడండి. ఒకసారి 76వ వచనం. మరియు ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవర్తన అడుబడదువు అంటే యోహాను గురించి చెప్తున్నాడు. మన దేవుని మహావాక్యాలను బట్టి వారి పాపాలను క్షమించడం వలన తన ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుడికే నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. అంటే ఇప్పుడు యోహాను ఎందుకు పుట్టాడు అనమాట? దేవుని యొక్క మార్గాలను చక్కదిద్దడానికి లేకపోతే మరి సిద్ధపరచడానికి యోహాను పుట్టాడు. అది యోహాను గురించి పలికినటువంటి ప్రవచనం. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఈ పూట యేసుక్రీస్తు యొక్క మరి రక్షణ లేకపోతే యేసుక్రీస్తు పుట్టడంలో మెస్సయ్య రాక నిమిత్తము ఆయన ప్రవచించిన దాని గురించి మనము మాట్లాడదాం. చూడండి, మరి ఇక్కడ మనము మొదటగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరినప్పుడు మనిషి యొక్క హృదయము కృతజ్ఞతతోనూ మరియు దేవుని ఆత్మతోనూ నింపబడుతుందండి. ఎందుకు తెలుసా? ఇదిగో ఎన్నో వేల లేదా వందల సంవత్సరాల నుంచి చూస్తున్న మెస్సయ్య పుట్టాడు. ఎప్పుడైతే ఆ పుట్టడం వాగ్దానం నెరవేర్చబడిందో జకరియా హృదయము కృతజ్ఞతతోనూ దేవుని ఆత్మతోనూ నిండిపోయి మాట్లాడినటువంటి సందర్భం ఈ 68వ వచనం నుంచి. ఇప్పుడు జకరియా చాలా సంతోషంతో, ఆనందంతో, కృతజ్ఞతతో మాట్లాడుతున్నాడు.
ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మరి పరిశుద్ధాత్మ యొక్క మరి పాత్రకు మనము కూడా లోబడాలి. జకరియా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రవచిస్తున్నాడు. ఎలా ప్రవచిస్తున్నాడు అన్నది ఒకసారి మనము 68వ వచనం నుంచి చదువుదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. మీరు గమనిస్తే 68వ వచనం మొదలుకొని 75వ వచనం అని రాసిస్తుంది. మనం అక్కడ వచనాలు డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా నేను 68వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, ఇశ్రాయేలు ప్రభు అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలను సందర్శించి విమోచన కలుగు చేసెను అని జకరియా ప్రవచనాత్మకంగా పలికిన మాట కనబడుతుంది. మీరందరూ నా వైపు చూసి చక్కగా ఆలకించండి. ఈ వచనము దేవుడు తన ప్రజలను మరిచిపోలేదు. ఎవరు? దేవుడే తన ప్రజలను ఏం చేయలేదు? మరిచిపోలేదు. ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇందులో ప్రధానంగా మొదటగా తన ప్రజలను ఆయన దర్శించాడు. విజిటేషన్. ఎవరు? దేవుడే తన ప్రజలను ఏం చేశాడు? దర్శించాడు. బైబిలు దేవుడు తన ప్రజలను దర్శించడం అంటే కేవలం చూడటం అని అర్థం కాదంట. ఆయన వారి పరిస్థితిని గమనించి వారికి సహాయం చేయడానికి లేదా రక్షించడానికి స్వయాన దిగి రావడమే దర్శించడం. ఇలా చూడండి నా వైపు. ఆయన ఆకాశం నుండి దర్శించి ఏదో చూశాడని కాదు. దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ చూపించి వాళ్ళ పరిస్థితిని గమనించి సహాయం చేయడానికి లేదా రక్షించడానికి స్వయాన కిందకి దిగి రావడమే ఇక్కడ దర్శించడం అంటే. కాబట్టి ఇక్కడ దేవుడు శారీరకంగా యేసుక్రీస్తు కుమారుడి యొక్క రూపంలో తన ప్రజలను దర్శించడానికి వచ్చాడు. అది మొదటిది. ఎందుకు వచ్చాడంట? అక్కడే రాయబడినది, విమోచన కలుగు చేయడానికి. ఏం కలుగు చేయడానికి? విమోచన, విడుదల, రెడెంప్షన్ అంటే విమోచన అనగా విడిపించబడడం. ఇక్కడ ఇశ్రాయేలీల ద్వారా లేదా ఇశ్రాయేలీలు ప్రధానంగా ఆనాడు రోమా సామ్రాజ్యం నుండి కానీ రాజకీయంగా కానీ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా బానిస బ్రతుకుల్లో ఉంటా ఉన్నారు, స్వేచ్ఛ లేకుండా ఉంది. కానీ ఇక్కడ అద్భుతంగా దేవాతి దేవుడు ఇశ్రాయేలు యొక్క భౌతికమైన విడుదల గురించికే కాకుండా అత్యంత ప్రాముఖ్యమైన గొప్పదైన, అంతకంటే గొప్పదైన విషయం ఏంటంటే పాప విముక్తి విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు? పాపం యొక్క విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను పాప బంధకాల నుండి, ముఖ్యంగా మరణ భయం నుండి విడిపించడానికి రక్షణ మార్గాన్ని యేసుక్రీస్తు ద్వారా సిద్ధం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని నుండి? పాప బంధకాల నుండి, మరణం నుండి, సాతాను నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు పుట్టడం అంటే ఆయన అంతకు ముందు లేడని కాదు అర్థం. ఆయన ఒక మానవ రూపాన్ని కలిగి పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఎందుకు అన్నాడంటే, ఇదిగో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని తన ప్రజలను దర్శించడానికి మానవాళి రూపం ధరించుకుని మన అందరికీ పాప విమోచన కలుగు చేయడానికి వచ్చాడు. కాబట్టి అందుకే ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా మొదటగా దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నాడు. దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతి ఆరాధన. ఎందుకు స్తుతి ఆరాధన అంటే దేవాతి దేవుడే మానవాళిగా తన ప్రజలను విమోచించడానికి ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి జకరియా మొదటగా ఏం చేస్తున్నాడంటే స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 68వ వచనం నుండి మనము నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలీలకు మరియు విశ్వాసులందరికీ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అదే హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే
హ్యాపీ క్రిస్మస్ అంటే మనం ఏదో ఒక నోటు మాట ద్వారా చెప్పుకునే సందర్భం కాదు. ఆ దేవాతి దేవుడే మానవాళిగా మనల్ని దర్శించి మన పాప విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడు చూసారా, అందుకు హ్యాపీ క్రిస్మస్, అందుకు సంతోషకరమైన దినము లేకపోతే క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభువే లేదా తండ్రి అయిన దేవుడే తన వాగ్దానాన్ని మర్చిపోకుండా, అంటే మర్చిపోవడం అంటే ఆయన మర్చిపోతాడని కాదు, ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తగిన సమయాన్ని చూసుకున్నాడు, తన కుమారుడు ఈ లోకానికి పంపించాడు. చూడండి ఆ కింద వచ్చిన చదివితే, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము పుట్టించెను. అంటే ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, మరి ఆయన తన సేవకుడైన దావీదు వంశంలోనంట మన కొరకు ఒక రక్షణ శృంగాన్ని పుట్టించాడు. ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే, మానవాళికి విమోచన ఎలా వచ్చిందో వివరిస్తున్నాడు. మానవాళికి విమోచన ఎలాగొచ్చిందో వివరిస్తున్నాడు. ఎలాగొచ్చిందంట, ఫస్ట్ అయిన దావీదు వంశమందు, హౌస్ ఆఫ్ డేవిడ్, అంటే మెస్సీగా పుట్టేవాడు ఏ వంశంలో పుట్టాలంట, దావీదు వంశంలోనే పుడతాడని పాత నిబంధన వాగ్దానం. ఒకసారి మీరు చదివినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరలా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. 23వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగా ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదును. అంటే ఇప్పుడు మెస్సయ్య ఏ వంశంలో పుట్టాలి, దావీదు వంశంలో పుట్టాలి. ఆ మాటనే ఇక్కడ జకరియా ప్రవచనాత్మకంగా పాత నిబంధన లేఖనాలను అక్కడ ఉన్న ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకని మీకు ముందే చెప్పాను, అప్పటికి దేవుని యొక్క వాక్కు కానీ దేవుని మాటలు కానీ వాళ్ళకి వినబడి ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాలు ఒక రకంగా చెప్పాలంటే, పోయిన వారం వాక్యమే మనకు గుర్తుండదు. 400 సంవత్సరాల యొక్క మరి దేవుని వాగ్దానాలు మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఏమంటాడంటే, ఇదిగో మెస్సీ అనేవాడు ఎక్కడ పుడతాడంటే దావీదు వంశమందు పుట్టి మన కొరకు రక్షణ శృంగాన్ని, అంటే దాన్ని నెరవేర్పుగా యేసుక్రీస్తు దావీదు వంశంలో నుండి యేసేపు మరియుల ద్వారా లోకరక్షకుడు పుట్టాడు. కావాలంటే ఒకసారి మీరు అలాగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి మీరు గబగబగా చూసినట్లయితే చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సింపుల్గా 3 మాటల్లో, అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి ఎవరు, యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాడు, దావీదు వంశంలో. ఆ మాటనే జకరియా ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దావీదు వంశమందు పుట్టిన మెస్సయ్య ఏం కలుగు చేస్తాడంట, రక్షణ శృంగము. శృంగం అంటే కొమ్మండి. శృంగం అంటే ఏంటి, కొమ్ము. ఇక్కడ హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఏంటి రక్షణ శృంగం అంటే, ఇక కొమ్ము బలానికి, విజయానికి, ఒక శక్తివంతమైన లేదా విజయవంతమైన మరి దానికి గుర్తుగా ఉంది. అది మెస్సయ్యను సూచిస్తుంది. ఎందుకంటే మెస్సయ్య మనందరికీ రక్షణార్థమైన విజయాన్ని ఇచ్చాడు, శక్తివంతమైన విజయాన్ని ఇచ్చాడు. బలానికి సాచుకమైనటువంటి ఒక కొమ్ముగా రక్షణను పోల్చడం జరిగింది. అందుకే ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం, ఆ దినమందు నేను ఇశ్రాయేలులు కొమ్ము చిగిరింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు ఏం చేస్తారు, తెలుసుకుందురు. అంతేకాకుండా కీర్తనలు 18వ కీర్తన 2వ వచనం కూడా చూడండి. 18వ కీర్తన 2వ వచనం, యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమని దావీదు కూడా ఏమని దేవుని స్తుతిస్తున్నాడంటే, నా కేడము, నా బలము, నా శక్తి, నా రక్షణ శృంగం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ రక్షణ శృంగాన్ని ఆయన పుట్టించాడు, లేదా మరి మన కొరకు పంపి ఉన్నాడు. ఎవరు, తండ్రి అయిన దేవుడు. రైజ్డ్ అప్ అంటే దేవుడే ఈ రక్షణను స్వయంగా పుట్టించాడు. అంటే మానవులు ఎవరో యేసు ప్రభుని తయారు చేయలేదు.
సాధారణంగా మనుషులు దేవుణ్ణి తయారు చేస్తున్నారు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుని ఏ మనుషుడు సృష్టించలేదు. అలా మనుషుల చేత సృష్టింపబడ్డవాడు దేవుడు కాదు. మన యేసుక్రీస్తును స్వయాన తండ్రి అయిన దేవుడే ఇదిగో కన్యక గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు తెలుసా? పుట్టింపజేశాడు లేదా సృష్టించాడు. ఇది మానవుని సృష్టి కాదు, ఇది దేవాతి దేవుని యొక్క కృప ద్వారా మనుషులు కలిగిన గొప్ప బహుమానం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. ఒకసారి మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎందుకు యేసు ప్రభుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. ఇలా చూడండి, యేసు ప్రభు ఊరకనే ఆయన రాలేదు. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మనుషులమైన మనల్ని ప్రేమించి తన వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ఇది ఒక రక్షణ శృంగాన్ని మన కొరకు పుట్టించాడు. ఈ యొక్క వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన రక్షణ బలహీనమైనది కాదు, అది శక్తివంతమైనది. అంతేకాదు, ఇదిగో ఆ శక్తివంతమైన రక్షణ దేని నుండి రక్షించిందంటే, పాపం నుండి రక్షించింది, మరణము నుండి రక్షించింది, సాతానుపై కూడా విజయాన్ని ఏం చేసింది? చేకూర్చింది. ఇక్కడ జకరియా యేసు యొక్క రాకడను ఇంకా పుట్టక ముందే, అవును ఓ రకంగా వచనాలు చదివేటప్పుడు యేసుప్రభు పుట్టాడా? యేసుప్రభు పుట్టాడా? పుట్టలేదు. యోహాను పుట్టిన సందర్భంలో ప్రవచనాత్మకంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ముందు యేసుప్రభు గురించి చెప్పి, ఇప్పుడు నా కొడుకు అనబడుతున్న యోహాను ఎందుకు పుట్టాడంటే ఆ లోకరక్షకుడి యొక్క మార్గాలని సిద్ధపరచడానికి పుట్టాడని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు పుట్టకుండానే జకరియా ఇక్కడ ఆయన గురించి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని ప్రవచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మన ఇచ్చే రక్షణ గురించి మనం కూడా ప్రతిస్పందించాలి. అంత గొప్ప దేవుడు మనకి ఇచ్చిన రక్షణ మనం కూడా ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. అంటే అప్పుడు పుట్టబోతున్న దాని గురించి ప్రవచించాడు. ఇప్పుడు ఎంతకు యేసుప్రభు ఇంకా పశువుల పాకలో పుట్టాడా? ఆయన పుట్టేసి 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా తిరిగి ప్రతిస్పందించాలి. చూడండి తర్వాత వచనం ఎక్కడ? అయితే అది తర్వాత వచనం. ఇప్పుడు నేను చెబుతాను చూడండి. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇప్పుడు జకరియా ఏమంటాడు తెలుసా? లోకరక్షకుడైనటువంటి మెస్సయ్య ఈ లోకానికి వస్తాడనే విషయం ఇప్పటికిప్పుడే అనుకున్నది కాదు. ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట చేత ఏం చేశాడు? పలికించాడు. ఈ రక్షణ కొత్తది కాదు, ఇది చాలా కాలం నుండి తన ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పిన మాట అని జకరియా అక్కడున్న ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఆది నుండి అంటే ఏంటనుకుంటున్నారు? ప్రపంచం పుట్టిన నుంచి. ఒక రకంగా చెప్పాలంటే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, దేవుడు మానవాళి పట్ల రక్షణ ప్రణాళిక ఎప్పుడు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు రక్షణ ప్రణాళిక ఎప్పుడు కలిగి ఉన్నాడు అనుకున్నారు? ఆదిలోనే, అనగా ఆదాము అవ్వలు తప్పు చేసిన ఆ క్షణములోనే దేవుడు తన రక్షణ ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే ఆది నుండి ప్రవక్తల ద్వారా పలికించిన మాట ప్రకారము ఇదిగో ఈ రక్షణ ప్రణాళిక ప్రారంభమైందని చెప్పాడు. అందులో భాగంగా అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. ఇక చివరిగా ఇందాక చదివినట్లుగా యేసేపు మరియల నుండి ఆ రక్షణ కారకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకొరకు ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట నుండి, ఇదేదో సొంతంగా పలికింది కాదు, దైవ ప్రేరితము. ఇదిగో కన్యక గర్భాన పుడతాడని, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, దావీదు వంశముడుగా పుడతాడని, ఇదిగో మనకి యోహాను సువార్త యెషయా గ్రంథము 9:6
వచనంలో ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టినటువంటి మాట. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్తుంది, అలాగే మీకా గ్రంథం 5:2 చెప్తుంది, అలాగే మలాకి గ్రంథం 3:1 కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇదిగో లోకరక్షకుడైన మెస్సయ్య కన్యక గర్భాన పుడతాడు, ఆయన బెత్లెహేములో పుడతాడు, ఆయన దావీదు వంశంలోనే పుడతాడని ప్రవక్తల ద్వారా దేవుడు ఆది నుండి ఏం చేసుకుంటూ వచ్చాడు? ప్రకటిస్తూ వచ్చాడు. ఇదేదో అబ్బరకా దబ్బర్లాగా అప్పుడప్పుడు అనుకున్నటువంటి రక్షణ ప్రణాళిక కాదు ఇది. దేవుడు ఆది నుండి కూడా తన ప్రవక్తల ద్వారా పలికించిన ఒక ప్రవచనాత్మకమైన ప్రణాళికబద్ధమైన రక్షణ ఈ రోజున మనకి యేసు ప్రభు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట, ఇదిగో ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ప్రకారం. అంటే బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడానండి దైవ ప్రేరితాలండి. ఎవడు పడితే వాడు ఇష్టంగా రాసుకున్న మాటలు కాదు. ఒకసారి మీరు పేతురు గ్రంథం, అదే 2 పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1వ అధ్యాయం 21వ వచనంలో, యాలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. ఇదిగోండి, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వరకు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత పలికిన మాటలు తప్ప, ఇలా చూడండి, ఇందులో ఎవడో కూడా తన స్వంత మాటలు పలకలేదు, సొంత మాటలు కూడా రాయలేదు. అంటే నేను ఎందుకు ఈ మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నానంటే, జకరియా అక్కడున్న ప్రజలకు లేదా మనకైనా ఈ రోజున కలిగిన రక్షణ ఆయన ఏదో అప్పటికప్పుడు అనుకున్నది కాదు. ఆయన ఆది నుండి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకు తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటను బట్టి ఈ రోజున ఈ రక్షణ అనేది మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతకాలమైనా దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఎంతకాలమైనా. యేసుక్రీస్తు రాకడ రెండోది ఆకస్మికంగా జరగలేదు, ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. మూడోది, జకరియా ఇక్కడ పాత కొత్త నిబంధన సమయాన్ని లేదా గ్రంథాలను సమన్వయం చేస్తున్నాడు. అంటే యేసు ఆ ప్రవచనాలు నెరవేర్పుగా పుట్టాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుగోది, ఇంత గొప్ప ప్రణాళికను నువ్వు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో, గ్రహిస్తున్నామో, లేదా రక్షణ పొందుకున్నావో లేదన్నది మనం ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? ఇలా చూడండి, సాధారణంగా ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే లేదా ఒక పెళ్లి చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ వేసుకుంటాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, కట్టడానికి కావాల్సిన వనరులు ఉన్నాయా, ఒకవేళ కడితే ఎలా కట్టాలి ఏంటని ఇలా ఆలోచిస్తుంటే, మరి దేవాతి దేవుడు మానవాళి రక్షణ కొరకు ఎప్పుడు ఆలోచించాడంట? ఆదిలోనే ఆలోచించాడంట. అంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూడండి ఎంత ప్రేమ చూపించి తన దీర్ఘకాల ప్రణాళిక మన విషయంలో నెరవేర్చడానికి ఆయన ఎంత ఓర్పు కలిగి కృప చూపించాడో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంత గొప్ప ప్రణాళిక కలిగి దేవుడి రక్షణ మనకు అనుగ్రహిస్తే నువ్వు పొందుకున్నావా అని అడుగుతున్నాను. నేను నువ్వు అనుభవిస్తున్నావా అని అడుగుతున్నాను. నీ జీవితంలో ఆ గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరుతుందా లేదా అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత వచనం చదువుదాం. తర్వాత వచనం ఏంటంటే చూడండి, ఇందాక మీరు చదివారు కదా, ఇదిగో మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారు అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాడంట. అంటే ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే, ఈ రక్షణ మనల్ని ఎవరి నుండి కాపాడడానికి వివరిస్తుంది. ఈ వచనము దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎవరి నుండి కాపాడడానికంటే మొదటగా శత్రువుల చేతిలోనంట, రెండోది ద్వేషించు వారి చేతిలో నుండి మనకి రక్షణ కలుగు చేశాడనే విషయాన్ని జకరియా ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు రాజకీయ పరంగా సైనిక పరంగా శత్రువులు ఎవరంటే ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, అష్షూరీయులు, బబులోనులు. ఆ కాలంలో అయితే యేసుప్రభు పుట్టే సమయానికి రోమా సామ్రాజ్యం, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి ఎవరు? శత్రువులు. అయితే అతి ప్రాముఖ్యమైన శత్రువులు 3 ఉన్నాయండి. 1 సాతాను, 2 పాపం, 3 మరణం. అతి ప్రాముఖ్యమైన శత్రువులు ఎవరు? సాతాను, 2 పాపము, 3 మరణము. ఈ 3 ఆటల నుండి కూడా దేవుడు మన విడుదల ఇవ్వడానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. భౌతికమైన వాటి నుండి రక్షించడానికే కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే అతి ప్రధానమైన ఉద్దేశము ఇదిగో సాతాను నుండి, మరణం నుండి, పాపం నుండి విడుదల కలగజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇగో సాతాను మన ఆత్మీయ ప్రధాన శత్రువు. సాతాను అందరికీ శత్రువే.
దేవుని బిడ్డలు అనబడుతున్నవారు అందరికీ శత్రువే. ఇదిగో పాపము మనల్ని దేవుని నుండి దూరం చేసింది. పాపం మనల్ని ఏం చేసింది? దేవుని నుండి దూరం చేసింది. ఇదిగో ఆ పండు తిను దినమున నువ్వేం చేస్తావు? చస్తావు అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా చావడం. ఆధ్యాత్మికంగా చావడం అంటే తెలుసా? యేసు ప్రభువుకు దూరంగా ఉండడమే ఆధ్యాత్మికంగా చావడం. వాళ్ళు ఏదేను తోట నుండి గెంటి వేయబడ్డారంటే దేవుడి నుండి గెంటి వేయబడ్డారు. దేవుడి నుండి గెంటి వేయబడ్డారంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చారు. చచ్చిపోవడం అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో. చచ్చిపోవడం అంటే ఏం కాదు, దేవుని నుండి అనగా దేవుని నుండి దూరంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏవాలంటే చచ్చిపోయినారు. అందుకే నువ్వు జీవించుచున్నావు అనే పేరు ఉంది, కానీ నువ్వు ఎవరివి? మృతుడివే అని ఎందుకన్నాడంటే, ఇదిగో ఇక్కడున్న మీరైనా నేనైనా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే మనకి శారీరకంగా బ్రతుకుతున్న వాళ్ళమేమో కానీ ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళు. అదే పాపం ఏం చేసిందంటే దేవుని నుండి ఏం చేసింది? దూరం చేసింది. ఇక మరణం గురించి మాట్లాడాలంటే మనిషిని భయపెట్టేది మరణం. ఈ రోజు మనిషిని భయపెట్టేది ఏంటి? మరణం. కానీ యేసుక్రీస్తునందు మృతులైన వాడికి మరణ భయం ఏమీ లేదు. ఇవన్నీ కూడా దేవుడు శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించడానికి, ద్వేషించే వారి చేతుల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఎంత గొప్ప రక్షణ కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు అంటే ఆ రక్షకుడు ఇదిగో యేసుక్రీస్తు. దేవుడే పంపిన రక్షకుడు యేసుక్రీస్తు ఈ ఆంతరంగికయు ఆత్మీయ శత్రువుల నుండి మనల్ని సంపూర్ణ విడుదల కొరకు ఈ లోకాన్ని పంపించాడు. ద్వేషించే వారి చేతుల నుండి అంటే తెలుసా? ఇది ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషించినా, ముఖ్యంగా దేవుని పిల్లల్ని ద్వేషిస్తే ఇదిగో దేవుడు మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ప్రజలు ఈ లోకంలో ఉన్నంతసేపునంట అనేక పోరాటాలు ఎదుర్కోవాలి, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ రోజున చూడండి, దేవుని పిల్లల్ని అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, కొన్ని చోట్లయితే చంపుతున్నారు. కానీ ఈ లోకంలో మనుషులు ఎలా ప్రవర్తించినా మనకు దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగో లోకరక్షకుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శక్తి మనల్ని శాశ్వతంగా బంధించలేదు. ఒకవేళ బంధించినా దేవుడు ఏదో ఒక రోజున మనకి ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు. ఈ వచ్చిన మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ రక్షణ మొదట రాజకీయంగా, భౌతికంగా కనిపించిన యేసు ద్వారా అది మరింత లోతైనదిగా, అనగా పాపం నుండి, మరణం నుండి, ఇంకోటి సాతాను నుండి మనకి శాశ్వతమైన విమోచన ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇక్కడ ఇంకొక కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అర్థం చేసుకోవాలి. నువ్వు నేను ఏం అర్థం చేసుకోవాలి? రక్షణ. ఎందుకంటే ప్రధానంగా యేసు ప్రభు మనకి ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ ఇవ్వడానికి. ఏంటి ఆ రక్షణ అన్నది ముందు జ్ఞాపకం చేస్తే తర్వాత వచ్చిన చూద్దాం. చూడండి, జ్ఞాపకము చేసుకుని. ఏంటంటే తర్వాత వచ్చును, మన పితరుల ఎడల కనికరము చూపాడంట. ఆయన తన పరిశుద్ధ నిబంధన ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇక్కడ పితరులు అంటే ఇదిగో మరి ఆ 4 fathers, మెర్సీ టు 4 fathers అంటే మన పితరులు ఎవరన్నమాట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, వీళ్ళందరూ కూడా ఎవరంటే మన పితరులు. మన పితరులను ఆయన ఏం చేసుకున్నాడంట? ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ముందు కనికరం చూపాడంట. ఏం చూపాడంట? కనికరం చూపాడంట. అంటే జాలి, కృప, దయ. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? అర్హత లేకుండా పొందుకోవడం అన్నమాట. దయానా, జాలైనా, కృపనా ఏంటి? ఇది అర్హత ఉంటే పొందుకునేది కాదు, అర్హత లేకుండా పొందుకునేది. దేవుడు మన పితరులను జ్ఞాపకం చేసుకుని కనికరము చూపించి ఏం చేసుకున్నాడంట? పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం హోలీ కావినెంట్, పరిశుద్ధ నిబంధన ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏంటి ఆ పరిశుద్ధ నిబంధన అంటే? ఒకసారి త్వరగా ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2 వచనాలు. దేవుడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఇదిగో నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. అక్కడ అండర్లైన్ చేయమాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని ఎవరితో చెప్పాడంట? అబ్రహాంతో చెప్పాడు. ఇది పితరులతో దేవుడు చేసిన వాగ్దానం. మరొక మాట 17వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. ఆదికాండం 17వ అధ్యాయము
7వ వచనం కూడా చదివితే, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునయుండునట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా ఏం చేస్తాను, స్థిరపరుస్తాను అన్నాడు. అంతేకాదు 22వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. 22వ అధ్యాయము 16వ వచనము, ఇస్సాకును బలి ఇచ్చిన సందర్భంలో నీకు ఒక్కడవే ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందల ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గమని ఏం చేస్తారు. ఇదంతా కూడా దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. ఒకసారి దావీదుతో చేసిన నిబంధన కూడా ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం, నీ ధనములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమునకు అతను ఏం చేస్తాను తెలుసా, స్థిరపరుస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏం చేసుకున్నాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతను మర్చిపోయాడని కాదు అర్థం, తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఏం చేస్తున్నాడు, తన వాగ్దానాలను నెరవేర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, సమయం వచ్చినప్పుడు నెరవేర్చాడు. ఆయన నమ్మదగిన వాడు, సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. చూడండి ఒకసారి మీరు 105వ కీర్తన 8వ వచనం చదివినట్లయితే, 105వ కీర్తన 8వ వచనం ఒకసారి మీరు చదవండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన ఏం చేసుకున్నాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మర్చిపోలేదు. ఆయన ఆ నిత్య నిబంధన ఏం చేసుకున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, యేసు క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ కేవలం కృప ద్వారా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కృప, దేవుని కృప. ఆయన విశ్వాసత యొక్క ఫలితం ఇది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు కృప వలనే విశ్వాసం వలనే రక్షింపబడ్డారు తప్ప ఇది మీ సొంతము, మీ సొత్తు కాదన్నాడు. కాబట్టి ఈ రోజున మానవాళి అనిపిస్తున్న రక్షణ కేవలం దేవుని యొక్క కృప. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఈ రక్షణ కేవలం ఇశ్రాయేలుకే కాదు, అన్యజనులైన మనకి కూడా దేవుడు ఏం చేశాడు, అనుగ్రహించాడు. ఒకసారి మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాలు అదే జ్ఞాపకం చేశాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దేవుడు నీ యందు అన్యజనులందరినీ అని అబ్రహాముతో సువార్తను ముందుగా ఏం చేశాడు, ప్రకటించాడు. నీ యందు అన్యజనులు కూడా ఏమవుతారు, నీతిమంతులుగా లేదా ఆశీర్వదింపబడతారనే విషయాన్ని అబ్రహాంతో చెప్పాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ కేవలం ఇశ్రాయేలీలకే పరిమితం చేయలేదు. ఎవరికి ఇచ్చాడు ఈ రక్షణ, అన్యజనులైన మనకి కూడా ఇచ్చాడు. తర్వాత వచనం 73వ వచనం చదువుదాం. ఎక్కడ, లూకా సువార్త 1వ అధ్యాయము 73వ వచనం ఏంటో తెలుసా, మన తండ్రి అయిన అబ్రహామునకు చేసినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మన తండ్రి అయినట్టు అబ్రహాం ప్రమాణం ఏం చేసుకున్నట్టు, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన చేసిన శపథమును నెరవేర్చుటకే. ప్రమాణం అంటే ఏంటి, శపథము. ప్రమాణం అంటే ఏంటి, శపథము. ఏంటి ఈ వచనం ఏం చెప్తుందంటే, రక్షణ ఇవ్వడానికి మూల కారణం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. నేను ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి మూల కారణం ఏంటంటే, నేను అబ్రహాంతో ఏం చేశాను, ప్రమాణము చేశాను. ఎవరితో ప్రమాణం చేశాను, అబ్రహాంతో ప్రమాణం చేశాను. అందుకైనా అబ్రహాము ఇశ్రాయేలీకి తండ్రి, విశ్వాసులందరికీ ఆయన ఏమై ఉన్నాడు, తండ్రి అన్నాడు. ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలకే తండ్రి అయి ఉన్నాడు. ఆయన విశ్వాసులందరికీ ఆయన ఏమై ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావ సంతతికిని, అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసమునకు మూలమైందనమాట. అంటే మన తండ్రి అయిన అబ్రహాం అని ఎందుకు అన్నాడంటే,
ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు ఈయన తండ్రి, అన్యులు అనబడుతున్న మనకి కూడా ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆ శపథాన్ని, ఆ ప్రమాణాన్ని, అబ్రహాము పేరు మీద చేసిన ప్రమాణాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇది అత్యంతమైన బలమైనటువంటి మార్పు లేనటువంటి హామీని గుర్తు చేశాడు. ఒకసారి మీరు ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు ఆ ప్రమాణం ఏంటన్నది ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణని చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి ఏం చేశాడంట? వాగ్దానాన్ని దృఢపరిచాడు. వాగ్దానాన్ని ఏం చేశాడు? ఆయన దృఢపరిచాడు. అది నెరవేర్చడానికే ఈ రోజున, అనగా ఆనాడు మెస్సీ అనబడుతున్న యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ మాటే జకరియా అక్కడ ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క విశ్వాసత 1000 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ శపథాన్ని ఆయన నెరవేర్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అబ్రహాంకి వాగ్దానం? ఎప్పుడు ఇచ్చాడు? 2000 సంవత్సరాల క్రితమే. యేసు ప్రభు పుట్టడానికి, అంటే యేసు ఇప్పుడు 2000 కాదు, ఒక రకంగా చెప్పాలంటే 4000 సంవత్సరాల క్రితమే అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? ఒక శపథము చేశాడు. ఆ శపథం వలన ఏం కలిగిందో తెలుసా? ఒకటి, శత్రువుల నుండి రక్షణ కలిగింది. ఎక్కడి నుండి? శత్రువుల నుండి రక్షణ కలిగింది. 71వ వచనంలో చెప్పినట్టు. రెండోదంట, భయము లేకుండా దేవుని సేవ చేయడానికి దేవుడి రక్షణ ఇచ్చాడంట. హల్లెలూయ. భయము లేకుండా దేవుడు, ఇప్పుడు 74, 75 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు దేవుడి రక్షణ ఇచ్చాడు తెలుసా? భయము లేకుండా దేవుని సేవ చేయడానికి. అంతేకాదు వాగ్దాన పిల్లలమైన మనము ఆయనతో జీవించడానికి రక్షణ ఇచ్చాడంట. ఇప్పుడు 74, 75 వచనాలు జకరియా ప్రవక్త లేదా జకరియా యాజకుడు ఎందుకు ఈ లోకరక్షకుడు మెస్సయ్య ఎందుకు వచ్చాడు అన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఎక్కడ, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్బలమై ఆయన సన్నిధిని ఎలాగంటండి పరిశుద్ధంగాను నీతిగాను ఆయన్ని సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. కారణం చెప్తున్నాడు. రక్షణ ఎందుకు ఇచ్చాడో లేదా రక్షకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2 మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకో తెలుసా? ఈ 2 మాటలు నువ్వు ఆలకించలేకపోతే అసలు నువ్వు ఎందుకు రక్షింపబడ్డా అనే విషయం కూడా నీకు అర్థం లేకుండా పోతుంది. మీరందరూ చాలా శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ రాయబడిన మాట, శత్రువుల చేతి నుండి తప్పించబడి భయం లేకుండా మనం ఆయన సన్నిధిని ఏం చేయాలంట? జీవించడానికంట. ఈ వచనం ఏం చెప్తుందంటే మెస్సయ్య ఈ లోకాన్ని రావడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు. మెస్సయ్య అనబడుతున్న యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, అలా రావడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే మొదటిది, శత్రువుల చేతి నుండి మనం ఏం చేయబడ్డామంట? తప్పించబడ్డాం. మీకు ఇందాకలే గుర్తు చేస్తాను. ఎవరా శత్రువులు? 1 సాతాను, 2 పాపము, 3 మరణము. ఇవి కాకుండా భౌతికమైన శత్రువులు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు మొదటగా శత్రువుల చేతి నుండి తప్పించడానికి, అంతేకాకుండా ఆధ్యాత్మిక శత్రువులైన పాపం నుండి, సాతాను నుండి, మరణం నుండి కూడా దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించడానికి మెస్సయ్య వచ్చాడు. ఆ మాటే ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువయ్యాడు. ఎందుకు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు తెలుసా? చాలా మంది ఎలాగ అంటున్నారు, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆయన రక్త మాంసములు ధరించుకుని లోకానికి ఎందుకు రావాలా? పరలోకం నుండి మీ అందరి పాపాలు క్షమించేయచ్చు కదా, మీకు రక్షణ ఇచ్చేయచ్చు కదా. అంటే ఇదిగో కారణం ఇక్కడ రాయబడి ఉన్నది. ఇదిగో తెలుసా? మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా వచ్చిన నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం లేకుండా దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలని యేసుప్రభు కూడా ఏం ధరించుకోవాల్సి వచ్చిందంట? రక్త మాంసాలు ధరించుకోవాల్సి వచ్చింది. అందుకైన మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. మొదటగా యేసుక్రీస్తు
శత్రువుల నుండి పూర్తిగా మనకి ఏం కలుగు చేస్తున్నాడంటే విడుదల కలుగు చేస్తున్నాడు. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఏం చేశాడు? ఆయన చేశాడు. ఆయన శత్రువుల చేతి నుండి విడిపించడమే కాదు, ఇదిగో అంధకార సంబంధమైనటువంటి మరి అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఏం చేశాడు? మనల్ని చేశాడు. రెండోది ఏంటి తెలుసా? భయము లేకుండా. ఏం లేకుండా? భయము లేకుండా. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మనకి ఏం పోయింది తెలుసా? భయం పోయింది. ఏటా భయము? సాతాను మన మీద ఏలుబడి చేస్తాడన్న భయం లేదు. మరణం మన మీద ఏలుబడి చేస్తాడన్న భయం లేదు. అంతేకాదు పాపం కూడా మన మీద ఏలుబడి చేస్తుందన్న భయము లేదు. ఎప్పుడు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడితేనే ఈ భయాలు లేకుండా ఉంటాయి. యేసుక్రీస్తునందు రక్షింపబడలేని వాళ్ళకి మరణ భయం ఉంటుంది, పాప భయం ఉంటుంది, సాతాను భయం కూడా ఉంటుంది. అంతెందుకు? ఓ నిమ్మకాయ 2 ఎండుమిరపకాయలు చూడగానే ఏమవుతుంది? భయం వస్తుంది. వీళ్ళు రక్షణ లేని వాళ్ళకి కలిగేటువంటి భయం. రక్షింపబడిన వాడికి తొక్కినా భయము లేదు. ఇదిగో మరణం అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ యేసుక్రీస్తునందు విశ్వసించిన వాడికి మరణ భయం కూడా లేదు. ఇంకా ప్రభువునందు విశ్వసిస్తే నీకు పాప భయం కూడా లేదు. ఎందుకని? నీ ప్రతి పాపాన్ని యేసు ప్రభు శిలువలో ఏం చేశాడు? సమాధి చేసేశాడు. కాబట్టి దేవుడు భౌతికమైన భయాల నుండి, ఆధ్యాత్మిక భయాల నుండి మనకి పూర్తిగా విడుదల కలుగజేశాడు. అదే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాడు. దేవుడి భయాన్ని ఏం చేశాడు? మనల్ని వెళ్ళగొట్టాడు. సరే, ఇక్కడ చూడండి, నా వైపు ఆయన శత్రువుల చేతి నుండి విడిపించి లేదా తప్పించి మరణ భయం లేకుండా చేశాడు కదా. ఎందుకు చేశాడంట? అక్కడ రాయబడిన మాట, ఆయన సన్నిధిలో జీవించాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడండి? మీరు ఏదో అనుకుంటున్నారు, యేసు ప్రభు ఏదో ఈ లోకానికి వచ్చేసాడు, 33.5 సంవత్సరాలు జీవించేశాడు, సిలువలో చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేచేశాడు, ఇంక అయిపోయింది, ఇదేదో ఒక నాటకీయ పరిణామం కింద జరిగింది ఏమనుకుంటున్నారేమో. యేసు ప్రభు ఇంత యాగం చేసింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన సన్నిధానంలో జీవింప చేయాలని. ఆయన సన్నిధానంలో జీవింప చేయాలని అనగా దేవుని ఎదుట ఆయన సమక్షంలో ఆయనతో సన్నిహిత సంబంధం చేసి ఆరాధన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట మరలా ఒకసారి మీరు చదవండి. ఎక్కడ? పరిశుద్ధంగాను మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్బలమై ఆయన సన్నిధిని. ఎవరి సన్నిధిని? ఎవరి సన్నిధిని? దేవుని సన్నిధిని. అర్థమవుతుందా సంగమా? యేసు ప్రభు యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలని? ఈ భూమి మీద మేడ కట్టుకుని ఆస్తులు సంపాదించుకుని ఇక్కడ ఏదో ఉట్టుగట్టు ఊరేగాలనా? లేదు లేదు లేదు. ఆయన సన్నిధానంలో జీవితకాలం అంతా జీవించాలని ఆ లోకరక్షకుడే ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ఇంకా మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఏం చేస్తున్నాం? ప్రయాసపడి ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడున్న మీలో ఉండొచ్చు, ఇంకా లోకంలో వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. యేసుప్రభు ఇంత త్యాగం ఎందుకు చేశాడంటండి? ఎందుకు చేశాడంట? కేవలం మన పాపాన్ని తీసివేయడం గురించికే కాదు, లేదా మరణ భయాన్ని తీసివేయడం గురించికే కాదు, లేదా సాతాను యొక్క తలను చెదగొట్టడానికే కాదు. ఒక రోజున మనం అందరం ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో జీవితకాలం అంతయు ఉండాలని ఎంత త్యాగం చేస్తుంటే నీకు అర్థం అవట్లేదు. చిన్నదానికి, కాని దానికి, పనికి మాలిన దానికి, నిష్ప్రయోజనమైన దానికి, బలహీనమైన దాని గురించి నువ్వు బ్రతుకుతున్నావు. అసలు సిసలైన దాని కొరకు నువ్వు బ్రతకట్లేదు. చివరగా ఆ 70 వచనం చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఆయన సన్నిధానంలో నిత్యము బ్రతకాలంటే అక్కడ ఒక 2 ప్రాముఖ్యమైన ఉన్నాయండి. ఏటో తెలుసా? ఒకసారి మరలా నేను చదువుతున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్బలమై ఆయన సన్నిధిని ఎలాగా పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసను. ఇప్పుడు కండిషన్ పెట్టాడు దేవుడు. ఏంటంటే ఆ కండిషను? కండిషను? పరిశుద్ధంగాను నీతిగాను
బ్రతకకపోతే ఆయన సన్నిధానంలో ప్రవేశము లేదు. నా వైపు చూడండి. ఏ ఒక్కడు తీసుకోలేనటువంటి పాపాన్ని యేసుప్రభు తన మరణం ద్వారా ఏం చేశాడు? తీసేశాడు. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ నుండి నా నుండి ఆయన సన్నిధానంలో శాశ్వత కాలం జీవించాలని కోరుకుంటున్నాడు. కాకపోతే చిన్న కండిషను. ఇది చిన్నదేం కాదు, పెద్దదే. కానీ ఈ భూమి మీద రక్షింపబడిన ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటో తెలుసా? 1 పరిశుద్ధతయో, 2 నీతి గలవారే ఆయన సేవ చేయనట్లు మనకంట ఈ రక్షణ దయచేయబడ్డది. రక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాడు, దేవునికి సేవ చేయడం. నువ్వు రక్షింపబడ్డావా? అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవ చేయడానికి రక్షింపబడ్డావు. ఏంటి దేవుని సేవ చేయడం అంటే? ఏంటో చెప్పనా? ఇదిగో, దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధతతో, నీతితో బ్రతకడమే దేవుని సేవ చేయడం. దేవుని సేవ చేయడం అంటే, బాబు మీరు వాక్యం పట్టుకుని స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పమంటారేమో అని అనుకున్నారేమో, అది దేవుని సేవ చేయడం అంటే. ఇక్కడున్న ప్రతి ఒక్కరము దేవుని సేవ చేయడం అంటే తెలుసా? ప్రభువుని నమ్మిన, విశ్వసించిన ప్రతి ఒక్కడు ఏ దేవుణ్ణి అయితే నమ్మేవో ఆ దేవుడి పట్ల భయము, భక్తి కలిగి భూమి మీద పరిశుద్ధంగాని, నీతిగాని జీవించడమే దేవుని యొక్క సేవ చేయడం. ఒకసారి మీరు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి చదివినట్టు 16 నుంచి చదవండి. 16 నుంచి, లోబడుటకు దేని మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసుల ఇంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో అనగా దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే రక్షింపబడిన వాడు దేని నుండి విడుదల పొందాడంట? పాపం నుండి విడుదల పొంది దేనికి దాసుడయ్యాడంట. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇంకా చాలామంది పాపానికి దాసులుగా ఉన్నారు. నిజానికి వాళ్ళు రక్షింపబడలేదు. అలా ప్రార్థనకు వస్తే రావచ్చు, కానుకలు ఇస్తే ఇవ్వచ్చు, పాటలు పాడితే పాడవచ్చు, ఒకవేళ అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుకుంటే పొందుకోవచ్చు. నువ్వు నీతికి దాసులు కాలేదంటే నువ్వు ఇంకా దేనికి దాసుడుగా ఉన్నావు అన్నమాట? పాపానికి దాసుడుగా ఉన్నావు. ఇక్కడ నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే పరిశుద్ధతయు నీతియు గలవారే. ఇక్కడ పరిశుద్ధత అంటే హోలీనెస్, పాపం నుండి వేరైన పవిత్రమైన జీవితం. దేని నుండి వేరైన జీవితం? పాపం నుండి వేరైన జీవితం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు దేని నుండి వేరే వాళ్ళే? పాపం నుండి వేరయ్యి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క అంతర్గతంగా కనిపించే ఒక స్వభావం, దేవుని పోలికల్లో జీవించడం. ఒకసారి మీరు లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా, మీరు ఎలాగుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఎలాగున్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును కూడా ఎలాగుండండి? పరిశుద్ధుడనై ఉండండి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. ఎవరు పిలిచారు మనల్ని? నేనా? మిమ్మల్ని పిలిచిన వానిని పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా కొన్ని విషయాల్లోనే పరిశుద్ధులుగా ఉండండి. అలా లేదు, సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? నా వైపు చూడండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ. ఇక్కడ భూమి మీద రక్షింపబడిన ప్రతి ఒక్కరు నాతో సహా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవించకపోతే అక్కడ శాశ్వత కాలం ఆయన సన్నిధానంలో జీవించే అవకాశం లేదు. ఇది మొదటిగా మనం నేర్చుకోవలసిన విషయము. రెండోది నీతి గురించి అంటారా? నీతి అంటే రైటియస్నెస్ అంటే దేవుని ఇష్టానుసారంగా న్యాయంగా సరిగ్గా ప్రవర్తించడమే నీతి. ముందేటి? పరిశుద్ధత. ఇది ఆంతరంగంగా కనబడేది. నీతి అంటే ఏంటి తెలుసా? బాహ్యంగా కనబడేది. అంటే ఏంటి తెలుసా? నువ్వు న్యాయంగా ప్రవర్తించడం, సరిగా ప్రవర్తించడం, తోటివారితో చక్కగా ఉండడం,
ఈ రెండు కలిపి జీవిస్తేనే అది నిజమైన అసలు సిసలైన దేవుడు కోరుకునే భక్తి అవుతుంది. అంటే ఆంతరికత సంబంధమైన పరిశుద్ధత ఉండాలి, బాహ్య సంబంధమైన నీతి ఉండాలి. ఈ పరిశుద్ధత నీతి రెండు కలిపితేనే అదే దేవుడు కోరుకునే అసలు సిసలైన భక్తి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, చాలా పరిశుద్ధంగా ఉన్నానంటే కుదరదు. దాంతోపాటు ఏముండాలా? క్రియలు కూడా ఉండాలి, నీతి క్రియలు ఉండాలి. అందుకే దేవుడు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఎలా మార్చాడంటే క్రియలతో కూడిన విశ్వాస జీవితం అన్నాడు. ఏ జీవితం? క్రియలతో కూడిన విశ్వాస జీవితం. నేను ప్రభువుని నమ్ముకున్నాను భలే భలే అంటే కుదరదు. ఆ విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రియలు ఉండాలి. ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చెప్తుంది కదా, వాళ్ళు నమ్మారు, నమ్మతో పాటు క్రియలు కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన సన్నిధిని శాశ్వతంగా ఎవరు నివాసం చేస్తారంటే పరిశుద్ధతయు నీతి గలవారే మరి భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే ఆయన సన్నిధానంలో జీవిస్తారు. అక్కడ రాయబడిన మాట మరలా నేను చదువుతున్నాను. ఎక్కడ? లోకాసు వార్త 1వ అధ్యాయము చివరిగా ఉన్నటువంటి మాట. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించినట్లు. అంటే ఆయన సేవ చేయడానికి అంట. ఏంటి ఆయన సేవ చేయడం? దేవుని సేవ చేయడం అంటే ఇలా చూడండి, దేవునికి అంకితమైనటువంటి జీవితం. దేవునికి అంకితమైనటువంటి జీవితం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఈ మాట చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పింది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయన సమర్పించుకున్నది, దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఇట్టి సేవయుక్తమైనది. అంటే అర్థం ఏంటో తెలుసా? బ్రతుకు ఉండగానే మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి అని అర్థం. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత కాదు, బ్రతుకు ఉండగానే మన జీవితాలు ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పాలా. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పావో అందులో పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది. ఇదేదో ఒక మతపరమైన క్రియ కాదు. ఈ రోజున క్రైస్తవులు ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంటారో తెలుసా? క్రిస్మస్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు, తిరిగి లేచిన ఈస్టర్ రోజు అప్పుడు, లేదా శ్రమదినాలప్పుడు. క్రైస్తవ విశ్వాస భక్తి జీవితం ఒక మతపరమైన క్రియ కాదండి. ఒక మాటలో చెప్పాలంటే జీవితం మొత్తం దేవునికి సమర్పించుకోవడం. అక్కడ రాయబడిన మాట అదే 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా అంటే ఏంటో తెలుసా? బ్రతుకుండగానే దేవుడికి అర్పించుకోమని. చచ్చిపోయిన తర్వాత అర్పించుకుంటే ప్రయోజనం లేదు. కొంతమంది ఎలా మాట్లాడతారు? చచ్చిపోయిన తర్వాత ఆయన ఆత్మకి ఏం కోరాలా? శాంతి. ఏం పని అవ్వదు. చచ్చిపోయిన తర్వాత ఆత్మకి శాంతులు ఏమి ఉండవు. ఇంకా ఏదైనా బ్రతుకుండగానే నువ్వు భక్తి చేయి. చచ్చిపోయిన తర్వాత ఏదో నాలాంటి ప్రార్థన చేసినా, లేదా చచ్చిపోయిన నిమిత్తము మారు మనసు నిమిత్తము వాళ్ళకి ఏదో కలగలని ప్రార్థన చేసినా, కొన్ని చోట్ల అయితే చచ్చిపోయిన నిమిత్తం బాప్తీసాలు తీసుకున్నా వాళ్ళు ఏమి ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. పరలోకం ఎప్పుడు వెళ్తారంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఎవడైతే పరిశుద్ధంగానే నీతిగాను బ్రతుకుతాడో వాడే ఆయన సన్నిధానంలో ఏం చేస్తాడంటే సేవ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనకి ఫైనల్గా అందుకేనంటే ఈ రక్షణ దయచేయబడ్డదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని రాయబడి ఉన్నది? మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు ఇచ్చాడు ఈ రక్షణ? ఇదిగో మనం స్వయంగా పరిశుద్ధులు కాలేము, నీతిమంతులు కాలేము. అందుకే తన కుమారుడైన మెస్సయ్యను ఈ లోకానికి పంపాడు. పంపి ఏం కోరుకున్నాడంటే ఆయన మరణించి మన నుండి పరిశుద్ధత నీతి కోరుకుని ఆయన సన్నిధిని శాశ్వత కాలము జీవించాలని ఆశపడుతున్నాడు. ఏదో బ్రతుకుండగా ఈ భూమి మీద కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని, ఆయన సన్నిధి. నేను ముగిస్తున్నాను. ఈ వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం మూడు మాటలు చెప్తున్నాను. ఒకటి, దేవుడు మనల్ని రక్షించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భయం లేకుండా పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవ చేయడానికి మనల్ని రక్షించాడు. ఎలాగా? భయం లేకుండా. ఏ భయము? సాతాను భయం కానీ, పాప భయం కానీ, మరణ భయం లేకుండా పరిశుద్ధంగాను నీతిగాను మనం జీవిస్తూ ఆయన సేవ చేయడానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. రెండోది, రక్షణ అంటే కేవలం మరణానంతరము స్వర్గం పొందడమే కాదు, ఇదిగో ఇప్పుడే భూమి మీద ఉండగా ఆయనకి అంకితమై జీవించడం. ఇప్పుడేంటేంటి? ఇదిగో నువ్వు బ్రతికినంతకాలం దేవుడికి ఏమై ఉండాలా? అంకితమై జీవించాలి. మూడోదిగా 3 మాటలు ఈ వర్తమానం చెప్పాలంటే రక్షణ,
విడుదల, దేవుని పరిశుద్ధమైన సేవ. రక్షణ, విడుదల, దేవుని పరిశుద్ధమైన సేవ. ఈ గంట వర్తమానాన్ని 3 మాటల్లో చెప్తున్నాను. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షించాలంటే ముందు మనకి ఏం కలగాల? విడుదల కలగాలి. దేని నుండి విడుదల? పాపం నుండి విడుదల కలగాలి. సో ఆయన నమ్ముకున్న వారందరికీ ఏం కలిగింది? విడుదల కలిగింది. ఇంకా అల్టిమేట్గా చివరికి మిగిలింది ఏంటంటే ఆయన కొరకు పరిశుద్ధమైన సేవ చేయడానికి ఈ భూమి మీద బ్రతకాల. మరణించిన తర్వాత కూడా ఆయన దగ్గర మనం ఏం చేయాలా? సేవ చేయాలి. అందుకొరకు యేసుప్రభు లోకానికి వచ్చాడంటే అండి, మీరు ఏదో అనుకుంటున్నారు, క్రిస్మస్లు చేసుకోవడానికి, ఎక్కడానికి, గంటడానికి, కొత్త బట్టలు కొనుక్కొని, లేకపోతే ఏదో తయారు చేసుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆ సందర్భానంగా మనం ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు తప్ప అసలు సిసలైన ఉద్దేశాన్ని ఈ రోజున క్రైస్తవులు మర్చిపోతున్నారు. యేసుప్రభు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడండి? ఆదిలోనే ప్రణాళిక కలిగి ఉన్నాడంట. ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఆయన ఎన్నడూ జ్ఞాపకం అంటే మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పటి నుంచి? ఆదామావులు తప్పు చేసిన కాడి నుంచి ఈ లోకానికి నా కుమారుని ఎప్పుడు పంపించాలని ఆయన ఏం చేసుకున్నాడంట? పదే 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 జ్ఞాపకం చేసుకుని, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం యేసేపు మరియలు అనగా మరియమ్మని ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన సందర్భాన్ని జకరియా గుర్తు చేసుకుని రక్షణ ఉద్దేశాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఓ మానవాళ్ళారా, ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే ఇదిగో మనల్ని అందరినీ రక్షించడానికి. దేని నుండి? పాపం నుండి, మరణం నుండి, శాతాన్ నుండి రక్షించి మనకు గొప్ప విడుదలిచ్చి ఒక రోజున ఆయన సన్నిధానంలో శాశ్వతంగా దేవుని సేవ చేయాలని ఈ రక్షణ అనుగ్రహించాడంట. నేను చెప్తున్నాను చివరిగా, ఇంత గొప్ప రక్షణ నువ్వు సద్వినియోగం చేసుకుంటావో నిర్లక్ష్యం చేసుకుంటావో నీ ఇష్టం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి